ఆ దేవుని భయమును బట్టి అతని జీవితము దేవునికి చాలా ప్రీతికరమైనది గాను అనేకులకు మాదిరికరమైనది గాను అనేక విధాలుగా దీవించబడే జీవితంగాను ఉంటుంది. హల్లెలూయా. 112వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఏమని ఉంటుంది? మనం ఈ మధ్య ఆ వాక్యాన్ని విన్నాం. యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు వాని సంతతి వారు మీద బలవంతులగుదురు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. అది ఇక ఆశీర్వాదాలన్నీ అక్కడ రాస్తున్నాయి. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అయితే, దేవుని ఎదుట యథార్థముగా జీవించేవాడైతే వాని సంతతి భూమి మీద బలవంతులవుదురు, బలం గలవారుగా ఉంటారు. తర్వాత దీవించబడతారు. కలిమియు వాని ఇంట ఉండును. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. వింటున్నారు కదా? నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ఇప్పుడు చెప్పండి, దేవుడు పక్షపాతి కాడు. చెప్పాలి, అందరు చెప్పాలి, మరలా చెప్పాలి. దేవుడు పక్షపాతి కాడంట. ఏ విషయములో ఎవరైనా సరే, ఏ జనాంగములోనైనా సరే, ఏ దేశస్థులైనా, ఏ వంశస్థులైనా, దేవుని స్తోత్రం, దేవునికి భయపడితే దేవుడు పక్షపాతి కాడు. ఆ భయపడే వ్యక్తి ఎవరైనా కావచ్చు. వింటున్నారా వాక్యం? దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ భయపడే వ్యక్తి ఎవరైనా కావచ్చు. దేవుడు వానిని అంగీకరించును. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరిని కూడా త్రోసివేయడు. ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని మీరు చెప్పాలి, ఆయన అంగీకరించును. మరలా చెప్తూ ఉన్నాను, ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. నిన్ను దేవుడు అంగీకరించాలి అంటే ఏముండాలి నీ దగ్గర? ఏముండాలండి? భయం ఉండాలి. దేవుని స్తోత్రం. ఏముండాలి? భయం ఉండాలి. దేవుని భయము నీకు ఉంటే దేవుని చేత నువ్వు అంగీకరించబడతావు. దేవుని భయము లేకపోతే దేవుడు నిన్ను దగ్గరికి రానివ్వడు. దేవుడు నిన్ను దగ్గరికి రానివ్వాలంటే దేవుని భయము అనగా దేవుని ఎడల గౌరవముతో కూడిన, ప్రేమతో కూడిన ఆ భయము నీకున్నప్పుడు దేవుడిని అంగీకరిస్తాడు. సింపుల్. దేవునికి నువ్వు భయపడే వ్యక్తివి అయితే నువ్వు అంగీకరించబడతావు. హల్లెలూయా. ఒకరోజు ఒక రైతుకి జరిగిన ఒక సంఘటన, ఒక గ్రామంలో భక్తిపరుడైన ఒక రైతు తన పొలానికి వెళుతూ ప్రతిరోజు వెళ్ళగానే మోకరించి, ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ భూమిని దీవించు నాయనా, నా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించు ప్రభువా, నేను ఎల్లప్పుడూ
నీకు భయపడే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ దృష్టిలో నేనెప్పుడూ చెడుని చేయకుండా నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేసుకొని తన పనులు ప్రారంభించేవాడు. ఆ గ్రామస్తులు ఎప్పుడూ కూడా ఇతడు వెళ్ళి పొలంలో ప్రార్థన చేయటం, నన్ను దీవించయ్యా, నా పొలాన్ని దీవించయ్యా, నా చేతుల కష్టార్జితాన్ని దీవించయ్యా, నేను నీకు భయపడే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేసుకోవటము మిగతా వాళ్ళు చూసి అందరూ హేళన చేసేవాళ్ళంట. నువ్వు మరీ అంత భక్తిపరుడుగా ఉంటే నీకు లాభాలు ఎలాగొస్తాయ్యా? చూడు మా అందరినీ చూడు, ఏ ఒక అబద్ధాలు చెప్పి ఎక్కడో ఓ చోట కొంచెం మోసం చేస్తేనే కానీ సంపాదించలేము. నీకు లాభం రావాలంటే నువ్వు నీతిగా దేవుని ఎడల భయం కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు లాభాన్ని పొందుకోలేవు. నువ్వు ఎప్పటికీ కూడా ధనవంతుడు కాలేవని చెప్పి అంటూ హేళన చేస్తూ ఉండేవాళ్ళు. సరే, ఈ రైతు మాత్రం నవ్వుతూ ఒక మాట అనేవాడంట, పర్వాలేదులే, మీరే బాగా లాభం సంపాదించుకోండి, నేను అపరాధ భావముతో నేను నా దేవుని ఎదుట బ్రతకలేను, నాకు కొంచెమైనా పర్వాలేదు, దానితోనే సంతృప్తి పడతా. నేను అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈ వ్యాపారంలో లాభం సంపాదించాలని నేను కోరుకోవడం లేదు అంటే ఆయన్ని వదిలిపెట్టేశారు. కొంతకాలం అయిపోయింది, భయంకరమైన కరువు వచ్చింది, వర్షం లేదు, పొలాలన్నీ ఎండిపోయినాయి, ఎవ్వరి పంట సరిగా లేదు. ఈయన యథావిధిగా వెళ్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తానేమన్నాడు. ఆ సంవత్సరము కూడా అలాంటి ప్రార్థనే, అలాగే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. అందరి పొలాలు ఎండిపోయినప్పుడు, ఆ సంవత్సరం కరువు వచ్చినప్పుడు అందరూ లబోదిబో అని బాధపడతా ఉంటే ఉన్నట్టుండి ఇతని పొలము ప్రక్కనే ఉన్న ఒక నీటి బొగ్గ ఎందుకు పొంగిందో, ఎందుకు దాని నుండి నీరు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ నీటి బొగ్గ పొంగిపోయి ఈయన పొలం ఎంతవరకు ఉందో ఆ పొలం అంతా తడిపేసింది. పంట ఉన్నట్టుండి ఒక్కసారి మళ్ళా పచ్చగా పంట పెరగటం ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో ఆ రైతుకి మాత్రమే పొలం పండింది. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ వచ్చి అన్నారంట, అయ్యా మమ్మల్ని క్షమించు, దేవునికి భయపడితే చాలు. ఏయ్, వాక్యం వినాలి. భయపడితే చాలు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే చాలు. నిజంగా నీవే నిజమైనటువంటి నీతిమంతుడవు, నీవు దేవునికి భయపడ్డావు గనుక నీ పొలం తప్ప మా ఎవరి పొలం పండలేదు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి వంశము బలమైన వంశముగా, అతని ఇల్లు కలిమి సంపదతో నింపబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుణ్ణి మనము ఎంత వెంబడిస్తున్నామో అంత భయము రోజు రోజుకి ఆయన పట్ల కలిగి ఉండాలి. మనం దేవునికి దగ్గరయ్యే కొలది దేవుని పట్ల మన గౌరవము, ఆ గౌరవముతో కూడిన భయము లేని భక్తి వ్యర్థము. చెప్పండి, ఎంతో భక్తి చేస్తున్నా నేను అని అనుకోవచ్చు. నీ భక్తి అంతా వ్యర్థమే. ఎందుకు? ఏం లేదు, దేవుడంటే నీకు భయం లేదు. నువ్వు చేసే భక్తి ఎవరికి చేరిద్ది? అది నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఉపవాసము, నువ్వు ఇచ్చేవి ఎవరికి ఎవరు అంగీకరిస్తారు? భయము కలిగి ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. భయము లేని భక్తి కాదు, భయముతో కూడిన భక్తి. మనము దేవుని ఎడల భయము కలిగిన వారమైతే, దేవుని స్తోత్రం, దేవుడు అంగీకరిస్తాడు.
నీ ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తాడు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే ఆయన నీ రక్షణ విషయంలో ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి నేను రక్షింపబడ్డాను అని చెప్పిన వ్యక్తికి దేవుని భయం లేకపోతే ఆయనకి రక్షణ చివరి వరకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఒక మాట చదువుదాం చూడండి. మన రక్షణకి దేవుని భయానికి ఎంత సంబంధం ఉన్నదో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, నా ప్రియులారా, మీరెల్లప్పుడును ఆ, విధేయులై ఉన్న ప్రకారము విధేయులయున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక ఆ, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును ఉమ్, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నేను మీతో లేని కాలము. ఏ కాలము అంటే భౌతికంగా శరీరముతో మీ ప్రక్కనే మీతో లేని కాలం. ఫిలిప్పీ సంఘానికి పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గర లేను, మీకు సువార్త ప్రకటించాను, నేను మాత్రం మీతో లేను. మీలో అనేక మంది యేసు ప్రభువుని అంగీకరించారు, మీరు మీ రక్షణ విషయంలో ఎలాగున్నారో నాకు తెలీదు, నేను మీతో లేను, నేను ఎక్కడో ఉన్నాను. సేవకుడు మాట్లాడుతున్న మాట అది. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్నప్పుడు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ. చెప్పండి ఆ మాటలు. ఏం చేయాలంట? భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలంట? మీ సొంత రక్షణ. దేవుని స్తోత్రం చెల్లించండి. నా రక్షణ అనండి, మరలా చెప్పండి. నా రక్షణను నేనేం చేయాలంట? కొనసాగించాలి. నేను పొందుకున్న రక్షణ, నాకేదైతే ఏ రక్షణ అయితే వచ్చిందో ఆ రక్షణను కొనసాగించడానికి నాకేం కావాలంటే భయం కావాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. భయం కావాలి. నా రక్షణ నేను కాపాడుకోవాలంటే ఏం కావాలి చెప్పాలండి? భయం కావాలి. నీకు అన్నీ ఉన్నాయి కానీ భయం లేదు, నీకు అంతా ఉన్నది కానీ దేవుని ఎడల భయం లేదు. నేను ఎలాగూ రక్షింపబడ్డాను కదా. చూడండి, కొంతమంది యొక్క నడక, వాళ్ళ ప్రవర్తన, మాటలు, వాళ్ళ తీరు ఎలాగుంటుందంటే పరలోకం నా జేబులోనే ఉందన్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? అది అవసరమైతే నేను వాడుకుంటా, లేకపోతే నాకు అవసరం లేకపోతే దాన్ని ఇసిరేస్తాను అన్నట్లుగా వాళ్ళు రక్షింపబడ్డాము, మేము ఎలా ప్రవర్తించినా ఎలాగున్నా పర్లేదు. మరి ఈ హెచ్చరిక ఎందుకు? ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత పని ఉన్నది, బాధ్యత ఉన్నది. దేవుని స్తోత్రం. పెళ్లి చేసుకున్నాక బాధ్యతలు పెరుగుతాయా? పెళ్లికి ముందు బాధ్యతలు ఎక్కువ ఉంటాయా? ఎవరికైనా పెళ్ళి అయినాక బాధ్యతలు. మరి పిల్లలు పుట్టినాక బాధ్యతలు ఎక్కువ అవుతాయా? పిల్లలు లేకముందు బాధ్యతలు ఎక్కువ అవుతాయా? అందరికీ ఈ విషయాలు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. ఉద్యోగం వచ్చిన తర్వాత బాధ్యత పెరిగిద్దా? ఉద్యోగం లేనప్పుడు బాధ్యత ఉంటుందా? ఉద్యోగం వచ్చిన తర్వాత టైంకి కరెక్ట్గా లేవాలి, టైంకి వెళ్ళిపోవాలి, టైంకి వేలు ముద్ర వేయాలి. అక్కడ బాధ్యత పెరిగిపోయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడే బాధ్యత ఉంటుంది. స్కూల్ లేకపోతే ఎన్ని గంటలు లెగుస్తారు పిల్లలు? బాధ్యత ఉండదు. సెలవులు వచ్చినప్పుడు చూడండి, ఈ దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా, ఈ దసరా హాలిడేస్ ఈ 10 రోజుల్లో మీకు ఎన్ని చుక్కలు కనపడి ఉంటాయి? ఓ అమ్మ, వీళ్ళు స్కూల్కి వెళ్తేనే బాగుండేది. రక్షణ పొందిన తర్వాత బాధ్యత పెరిగిద్దా? రక్షణ లేనప్పుడు బాధ్యత ఉంటుందా? రక్షణ లేకపోతే విచ్చలవిడితనం. రక్షణ పొందిన తర్వాత ఏంటి చెప్పండి? బాధ్యత. మీ సొంత రక్షణను మీరు కాపాడుకోవాలంటే మీరు ఎల్లప్పుడూ దేవుని ఎడల భయము, వణుకు కలిగి ఉండండి అంటున్నాడు. వద్దా? భయం వద్దా? ఎలా భయపడుతున్నాము మనం దేవునికి? ఎంత భయపడుతున్నాము? మన రక్షణను కొనసాగించుటకు దేవునికి స్తోత్రం చెల్లించండి.
ఏమి కొనసాగించుటకు? మన రక్షణను కొనసాగించుకోవటానికి నాలో ఎంత భయం ఉన్నది. కొరింథీ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన ప్రియులారా, ఆ, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక ఆ, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. ఏమున్నాయంట? దేవుని బిడ్డలకు వాగ్దానములు ఉన్నాయి. ఏమున్నాయండి? దేవుని బిడ్డలకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానము వచ్చింది గనుక, నా జేబులో వాగ్దానం ఉంది గనుక, నాకు వాగ్దానము దొరికింది గనుక ఇక నా ఇష్టం. రక్షింపబడ్డాను గనుక నా ఇష్టం. వాగ్దానము దేవుడిచ్చాడు గనుక నా ఇష్టం. ఇదేనా బైబిల్ నేర్పిస్తుంది? వాగ్దానాలు ఉన్నాయి గనుక అందుకే రాస్తున్నాను మీకు. ప్రియులారా, మీకు ఏమున్నాయంట? వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో. దేనితో? వాగ్దానాలు ఉన్న వారికా భయం ఉండాల్సింది, వాగ్దానం లేని వారికా? చెప్పాలండి. వాగ్దానం ఉన్నవారికా లేని వారికా? దేవుని యొక్క వాగ్దానాలు నీకు ఉన్నట్లయితే ఏముండాలా? వాగ్దానాలు ఉంటే భయముతో. భయముతో ఒక వ్యక్తి తన యొక్క పరిశుద్ధతను ఎప్పుడు కాపాడుకుంటాడు? తన పరిశుద్ధతను ఎప్పుడు సంపూర్తి చేసుకుంటాడు? తన శరీరమునకును ఆత్మకు కలిగిన కల్మషము నుండి ఎప్పుడు తనను తాను పవిత్రం చేసుకోగలడంటే ఎప్పుడు? అది భయంతోనే సాధ్యం. దేవుని ఎడల భయం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఆత్మకు శరీరముకు పట్టిన కల్మషం వదలాలి అంటే దేవుని స్తోత్రం, ఏ సోపు వాడాలి? చెప్పాలి. భయం. మన ఆత్మకి మన శరీరానికి పట్టిన మొత్తం కల్మషం అంతా పోవాలి అంటే, మన పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలంటే దేవుని భయము ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంట్లో తల్లి భయము, తండ్రి భయము, అమ్మమ్మ భయము, నాన్నమ్మ భయము, లేకపోతే తాతయ్య భయము, ఎవ్వరి భయము లేనటువంటి పిల్లలు ఎలా ఉంటారు? ఎంత విచ్చలవిడిగా ఉంటారు? ఎవరికి భయపడరు. కానీ ఉదాహరణకి అనుకుందాం, తాతకి భయపడతారు అనుకుందాం. ఎవరికి? ఆ ఇంట్లో ఒక తాత ఉన్నాడు, ఆ తాతకి ఆ పిల్లలు భయపడతారు అనుకోండి. ఆ తాత బయటికి వెళ్తేనేమో ఇల్లు ఒక రకంగా ఉంటుంది, ఆ తాత మెట్లు ఎక్కుతుంటే ఇంట్లో ఉన్న పిల్లలు వేరే రకంగా ఉంటారు. అంటే దేనిని బట్టి ప్రవర్తన మారిపోతుంది? భయాన్ని బట్టి. అమ్మో, తాత వస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు, నీలో నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ఉందా లేదా? బైబిల్లో మాట ధన్యుడు. చెప్పండి అందరూ ఆ మాట. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. దేవుని స్తోత్రం. ఎవరికి ఊరి? ఎవరు చిక్కుల్లో పడిపోతారు? భయం లేని వ్యక్తి. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట, నాకు గుర్తులేదు ఎక్కడుందో. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఆదివారమే భయపడతానండి, సోమవారం నుంచి ఇక నాకు భయం ఉండదు. ఎప్పుడు భయపడతాను? ఆ చర్చికి వెళ్ళినప్పుడు కాసేపు కొంచెం భయం ఉంటుంది. చర్చి కదా, అది దేవుని సన్నిధి కదా. ఆ చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే ఏముంటుంది నాకు? చర్చి బయటకు వస్తే విచ్చలవిడిక
అసలు ఏం మాట్లాడతానో, ఎలా నడుస్తానో, ఎలా చూస్తానో? ఎక్కడ ఉంది భయం ఇప్పుడు? ఎక్కడుంది చెప్పండి? చర్చి లోపల ఉంది. హ్మ్. మరి బయట? లేదు. ఇలాంటి వారు తమ రక్షణను కొనసాగించుకోగలరా? మొదటి ప్రశ్న. ఇలాంటి వారు తమ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోగలరా? రెండో ప్రశ్న. ఇలాంటి వారి యొక్క ఆత్మకు, శరీరానికి పట్టిన కల్మషం వదిలిద్దా? ఈ భయమే గనక లేకపోతే ఏంటి పరిస్థితి? దేవుని ఎడల భయం. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన హ్మ్. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. దేవుని స్తోత్రం. ఆ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ఆ, దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏ కృప కలిగి? ఆ కృప. ఏ కృప ఇది? నిశ్చలమైన రాజ్యమును పొంది. దేవునికి స్తోత్రం. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి, దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. కొర్నేలి ఎంతో భయభక్తులతో ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన దూతను పంపించాడు. వెళ్ళండి, మాట్లాడరండి, నా సేవకుడు, నా కుమారుడు కొర్నేలి ఇంటికి వెళ్ళండి అని పరలోకం నుండి దూత రావడం జరిగింది. అబ్రహాము దేవుని ఎడల భయము కలిగి ఉన్నాడు. అందుకే అబ్రహామా అబ్రహామా అని దేవుడు మాట్లాడాడు. ఆగు ఆగు అబ్రహాం ఆగు, దీనిని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని అర్థమైపోయిందయ్యా, ఆగు అన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, భయభక్తులు ఉన్న ప్రతి చోట దేవుని వాక్కు వస్తుంది. స్తోత్రం చెల్లించరా? అబ్బా అబ్బా, ఎంత అలసిపోయి కూర్చున్నారో. అబ్రహామా ఆగు. యేసు ప్రభు యొక్క కుడివైపున ఎడమ వైపున ఇద్దరు దొంగలే. ఇద్దరు దొంగలే. ఒకరేమో ఆన్ ద స్పాట్, అప్పటికప్పుడు ఈ దొంగలు ఎలాగూ చనిపోబోతున్నారు. ఒక దొంగ ఏమో పరదేశికి వెళ్ళిపోయాడు, ఒక దొంగ ఏమో పాతాళంకి వెళ్ళిపోయాడు. ఇద్దరు దొంగల్లో ఒక దొంగకి పరదేశం ఎలా దొరికింది? ఒక దొంగ అంటున్నాడు, దేవునికి భయపడవాను. దేవుని స్తోత్రం. అప్పటికప్పుడు అతను రక్షింపబడ్డాడు. అయ్యా, మాకిది న్యాయమే, ఈ శిక్షకు మేము తగిన వారము, మేము నిజముగా మేము చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం. మేమేదో పెద్ద నీతిమంతులము, పరిశుద్ధులము, ఏ తప్పు ఎరగని వారము, మా మీద అన్యాయంగా తీర్పు జరిగింది. కాదు కాదు కాదు, మేం దొంగలం. ఆ మాట అనలేదుగా. అదే ఆయన చెప్పేది, అదే. ఇక మాకు తగిన శిక్ష పడింది, మాకు తగిన శిక్ష పడింది. మేము దొంగలం కనుక ఇదిగో ఈ స్థితికి వచ్చాం. ఇంకాసేపట్లో మా ప్రాణం పోబోతుంది. కానీ నువ్వు అలాంటి వాడు కాదు, నీకు ఒక రాజ్యం ఉంది. దేవుని స్తోత్రం. నీ రాజ్యములో మమ్మల్ని చేర్చుకో. ఇక్కడ ఎందుకో మౌనంగా ఉన్నావు నువ్వు, నాకు తెలియట్లేదు. నీవు తలుచుకుంటే నువ్వు చేయలేదేమీ లేదు. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు దయచేసి ఈ పాపిని, ఈ దొంగనే ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. ఈ పక్కన పడుతా అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు క్రీస్తువు అయితే, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు దేవునికి భయపడవా? అసలు దేవుడంటే నీకు భయము లేదా అన్నాడు. పరదేశికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని భయము ఎంత
ఆశీర్వాదమో, దేవుని భయము కలిగి ఉంటే ఎంత దీవెనో, దేవుని భయం ఉంటే నీ యొద్దకు దేవుని వాక్కు వస్తుంది. దేవుని గురించిన ప్రత్యక్షతలు ఎవరికి వస్తాయి అంటే, దేవుని భయం గల వారికి దేవుని గురించిన ప్రత్యక్షతలు వస్తాయి. దేవుని స్తోత్రం. దేవునికి దగ్గరగా ఎవరు వెళతారంటే, దేవుని యందు భయము కలిగిన వారే దేవునికి దగ్గరగా వెళతారు. ప్రియులారా, మనము మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలన్నా, మన రక్షణను చివరి వరకు కొనసాగించాలంటే లోకానికి కాదు భయపడేది, దేవునికి భయపడాలి. అసత్యానికి కాదు భయపడేది, సత్యమునకు భయపడాలి. మనుషులకు కాదు భయపడేది, దేవునికి భయపడాలి. అవసరమైతే దేవుడా లేదా మనిషా, దేవుడా అధికార, దేవుడా అధికార, దేవుడా మనిష అనే గనక ఒకవేళ అటువంటి పరీక్ష మన జీవితంలో వస్తే, దేవుడా మనిష, దేవుడా అధికార. షద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? నెబుకద్నెజరు, ఈ విషయమందు నీకు మేము ప్రత్యుత్తరము చెప్పాల్సిన అవసరత లేదు. ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది. రాజు ఏమన్నాడంటే, ఏయ్, నేను చెప్పింది మీరు చేస్తారా చేయరా? మీ దేవుడు మీ భక్తి అవతల పడేయండి అయ్యా. నేను చెప్పినట్టుగా, నేను చెప్పిన విధంగా మీరు మొక్కాలి, సాగిలు పడాలి. ఇప్పుడు దేవుడా రాజా? చెప్పండి. ఇలాంటి సవాలు షద్రకు మేషకు అబేద్నెగోకు వచ్చినప్పుడు, ఇప్పుడు దేవుడా అధికారా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి భయపడాలి అంటున్నా. ఓ పక్కన ఏం కనపడుతుంది? అగ్నిగుండం కనపడుతుంది. లేదు అన్నందుకు 7 రెట్లు పెరిగిపోయింది అది. అయినా వీళ్ళు కొంచెం కూడా మాటలో మార్పు లేదు. మా దేవుడు సమర్థుడు, నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎవడు? ఏ దేవుడు మిమ్మల్ని కాపాడేది? అదే కదా అనేది. అక్కడ ఏమంటాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? అడ్రస్ ఏంటి చెప్పు. దీనికి జవాబు చెప్పాలి వాళ్ళు. జవాబు దేవుడే చెప్పాడు. చప్పట్లు కొడదాం దేవునికి. షద్రకు మేషకు అబేద్నెగోలకి వచ్చిన ప్రశ్న, నా చేతి నుండి విడిపింపగల దేవుడు ఎక్కడ? సాతాను ఎప్పుడు కూడా ఒక సమస్యను చూపించి నిన్నెవడు విడిపిస్తాడు అని అడుగుతాడంతే. అవునా కాదా? ఏదో ఒక సమస్యలో ఇరికించి, మనం ఒక సమస్యలోనో, ఒక అనారోగ్యంలోనో, ఒక నష్టంలోనో ఇరుక్కుపోయిన తర్వాత నిన్నెవడు విడిపిస్తాడు? నిన్ను కాపాడేవాడెవడో? నువ్వు దొరికిపోయావు. నిన్ను ఎవరు విడిపిస్తారు ఈరోజు? మీకు, మీ కుటుంబానికి విడుదల ఎట్లా? గనుక నేను చెప్పింది చేయండి. వాళ్ళు ఒకటే అన్నారు, ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే భయం లేదా వీళ్ళకి? దేని విషయంలో? అగ్ని విషయంలో భయం లేదా? చావు విషయంలో భయం లేదా? ప్రాణం పోతుంది అనే భయం లేదా? ప్రాణ భయము లేదా? అంటే ప్రాణానికి మించిన భయము వీరికి ఎవరి పట్ల ఉంది? స్తోత్రం చెల్లించండి.
అంటే వారి ప్రాణానికంటే మించిన భయం. నా ప్రాణం పోయిద్దేమో అన్న దానికంటే భయము ఎవరి విషయంలో భయపడుతున్నారు? నా దేవుడి విషయంలో మేము తప్పు చేయలేం. ఏదైనా మాట్లాడండి. దేవుడు, ఆ దేవునికి భయపడుతున్నాం మేము. ఆ దేవునికి మ్రొక్కుతాం మేము. ఆ దేవున్నే సేవిస్తాం మేము. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అంటే మనము దేవుని మీద భయభక్తులు కలిగి మన జీవితాన్ని కట్టుకునేటప్పుడు ఒక స్థాయికి హెచ్చింపబడతాము. ఒక స్థాయికి వెళతాం మనం. అదేంటంటే మనము మన ప్రాణం గురించి కూడా భయపడం. ఆ స్థాయికి వెళ్తాం. దేవుని స్తోత్రం. ప్రతి చిన్నదానికి భయపడే వ్యక్తి ఇంకా కిందకి వెళ్తాడు కానీ పైకి వెళ్ళడు. ఈ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి భయపడిపోయి, ప్రతి రోగానికి భయపడిపోయి, ప్రతి నష్టానికి భయపడిపోయి, దేవుణ్ణి ప్రక్కన పెట్టుకునే కంటే దేవునికి మాత్రమే భయపడి ఇక దేనికి భయపడకోకుండా ఉండేవాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం. దొంగ అడుగుతున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఒక వ్యక్తి దేవుని ఎడల భయం కలిగి ఉంటే అతడి రక్షణ కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతని రక్షణ చివరి వరకు, దేవుని భయాన్ని బట్టి అతడు చివరి వరకు తన రక్షణను కాపాడుకోగలుగుతాడు. ఇది సారాంశం. 3 బైబిల్ స్టడీల నుంచి వింటున్నాం మనం దేవుని భయం గురించి. ఒక వ్యక్తి దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. చెప్పండి గట్టిగా, పర్వాలేదు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎవరు మరి ఈ అగ్ని? షద్రకు, మేషకు, అబేద్నెగోల అగ్ని ఇది దహించదా? చెప్పాలి. దహించిద్దా? దహించదా? కాల్చేసిద్దా? ఇప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని గుండంలోకి వేయటానికి కొంతమంది బలాఢ్యులు వచ్చారు. ఈ ముగ్గురిని ఎంతమంది పట్టుకున్నారో తెలియదు. ఒక్కొక్కరిని 2 పట్టుకున్నారేమో. కనీసం పట్టుకోవాలిగా, ఇద్దరన్నా. ఆ రెక్క ఈ రెక్క. ఒక ఇద్దరు షద్రక్ని, ఒక ఇద్దరు ఇంకొక ఇద్దరు. ఈ వేసిన వాళ్ళు మొత్తం కాలిపోయారు. ఉందా లేదా బైబిల్లో? వాళ్ళని అగ్నిగుండంలోకి విసిరిన వాళ్ళు కాలి చచ్చిపోయారు. ఉందా లేదా రికార్డ్? అంటే సెగ తగిలితేనే చచ్చిపోయారే. ఏం తగిలితే? అంతగా కాల్చివేయబడ్డారే సెగకి. మరి ఇప్పుడు వీళ్ళు ఏమవ్వాలి? ఇలా ముగ్గురు ఏమవ్వాలండి? సెంటర్లోకి ఇసురుతున్నారు. ఇప్పుడు గుండం మధ్యలోకి ఇసురుతున్నారు వీళ్ళని. ఆ చివరకు వచ్చి ఇసిరినందుకే కాలిపోయారే. మరి ఈ ముగ్గురు ఇంకెంత కాలిపోవాలి? కానీ దహించు అగ్ని లోపలికి వచ్చింది. ఏ అగ్నిలోకి? చెప్పట్లేదండి మీరు. భౌతికమైన ఈ అగ్నిలోనికి ఏ అగ్ని వచ్చింది? అంటే ఆ అగ్ని వస్తే ఈ భౌతికమైన అగ్ని పనిచేయట్లేదు. ఇదేంటో. అంటే ఈ దహించే అగ్ని మామూలు అగ్నిని మింగేసింది. ఆ దహించే అగ్ని అయిన దేవుడు తన బిడ్డలను కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన చేతిలో పడకూడదు, బహుభయంకరం. ఈ దీనిలో పడి కాలిపోయినా అదొక లెక్క. కానీ అసలు ఆ అగ్ని చాలా అది. అందుకే దేవుని భయం, హల్లెలూయా, దేవుని భయం మనకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. దేవుని భయం మనకు దీవెన. దేవుని భయము వలనే మనం వర్ధిల్లుతాము. దేవుని భయం వలన మన రక్షణ కొనసాగుతుంది. దేవుని భయము వలన మన వంశము దీవించబడుతుంది. ఇందాక చెప్పాను కదా రైతు గురించి. అతని పొలము దేవుని ఎడల భయము కలిగి ఉన్నాడు కనుక కేవలం అతని పొలంలోకి ఆ బొగ్గ, ఆ నీటి బొగ్గ, దేవుని స్తోత్రం, నాకు లాభం కాదు ముఖ్యం, నా దేవుడు ముఖ్యం అనుకున్నాడు. పిల్లారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ
ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, మంచిదే. నువ్వు నాకు భయపడు. నీ ఆశీర్వాదం నువ్వు తీసుకున్న దానికి నువ్వు భయపడితే నీ కుటుంబం ఇలాగ దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడి యొక్క కష్టార్జితం. చెప్పండి అందరూ, ఏ జీతం? అనుభవించదు. ఏ జీతం? కష్టార్జితం. నీ కష్టార్జితమునకు విలువ ఉన్నది, అది నువ్వు అనుభవిస్తావంట. చాలామంది చాలా ఉంటుంది కానీ వాళ్ళకి అనుభవించలేరు. ఏం చేయలేరు? తిని సంతోషించలేరు, తిన్నాక సంతోషించలేరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రం వేరు, తన కుటుంబం మాత్రం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అంతటి ఆశీర్వాదం. ప్రియులారా, చివరిలో ఒక మాట చదువుదాం. 147వ కీర్తన 11వ వచనములో, అలాగే మలాకీ గ్రంథం 3:16 రెండు వాక్యాలు చదువుదాం. 147:11. తన యందు భయభక్తులు గలవారి యందు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. ఈ రాత్రి మనం ఎంతమంది ఉన్నాం? సుమారుగా ఇక్కడ ఒక 20-25 పిల్లలు తీసేస్తాం. దేవుని స్తోత్రం. చిన్న మంద భయపడకుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? చిన్నవారులారా భయపడద్దు, కొద్దివారులారా భయపడద్దు, చిన్న మంద భయపడద్దు. ఈ లోకం విషయంలో, దేని విషయంలో భయపడద్దు. కానీ నాకు మీరు గనక భయపడితే నేను ఆనందిస్తా. దేవునికి స్తోత్రం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా. దేవునికి నేను సంతోషం కలిగించాలనుకుంటున్నాను. ఎలాగైనా సరే నా దేవుడు నన్ను బట్టి సంతోషించాలంటే చేయాల్సిన త్యాగం ఏంటి? మొత్తం అమ్మేసి బేదలకు ఇచ్చి ఆయన వెంబడించాలి, అంతేనా? ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో నీకు నిత్య జీవం కావాలా? సరే, నీకున్నదంతా అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు యేసు. సరే ప్రభు, అమ్మేస్తాను, బేదలకు ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నా యందు భయభక్తులు కలిగి ఉండు. ఉట్టి భక్తి వేస్ట్, భయభక్తులు కలిగి ఉండు. దేవుని స్తోత్రం. నా యందు ఏం కలిగి ఉంటావు? అప్పుడు నేను ఆనందిస్తా, అప్పుడు నాకు సంతోషాన్ని కలిగించిన వ్యక్తి అవుతావు. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. 2 ఆశీర్వాదాలు కనపడుతున్నాయి ఇక్కడ. విన్నారో లేదో మీరు? మరలా జాగ్రత్తగా వినండి. 2 ఆశీర్వాదాలు. రాత్రి ప్రార్థన చేస్తున్నాను నేను, సడన్గా నా నోట్లోకి వచ్చిన వాక్యం ఇది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడుకుంటుంటే? మరలా చెప్పండి, ఎవరు మాట్లాడుకుంటుంటే? భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు. పక్కన వాళ్ళని పలకరించండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నారా అనండి. ఊరికే బ్రదర్ బాగున్నారా అనండి. మాట్లాడారా ఒకరితో ఒకళ్ళు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఎవరో వింటారంటండి. ఎవరు వింటారు? కొంతమంది సీక్రెట్స్ చెప్పుకునేటప్పుడు ఏమంటారు తెలుసా? గోడలకి ఏముంటాయంట? ఎప్పుడన్నా ఎక్కడన్నా చెవు కనపడింది ఆ గోడకి,
అంటే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, దాని అర్థం ఏంటి? కొంతమంది ఎప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలంటే ఎక్కడికి వస్తారు? గోడ చాటుకు వస్తారు, లేదా కిటికీ దగ్గరకు వచ్చి, లేదా వాళ్ళ ఇంటి తలుపు దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, లేదా ఇంకెవరన్నా ఏమన్నా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, చెవులు. కానీ దేవుడు మాత్రం ఒకరి మాత్రమే వింటాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరి మాటలు వినరు. దేవుడు అక్కడ సెంటర్లో ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ ఈ సెంటర్లో ఇదిగో ఇటుపక్క ఈ గ్రౌండ్లో ఈ చీకట్లో ఎవరో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ చెత్త అంతా విండు ఆయన. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు ఎవరి మాటలు వింటాడంటే, పొలంలోకి వెళ్ళారు మీ ఇద్దరు అనుకుందాం, గొర్రెలు తీసుకెళ్ళారు. ఏడో పొలంలో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎవరు వింటారో తెలుసా? చెప్పండి. దేవుడు వింటాడు. నిజం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఆయన వింటాడు వచ్చి. ఆయనకి ఇష్టం అండి, ఆయనకి చాలా ఇష్టం. నా బిడ్డలు మాట్లాడుకుంటున్నారు, మీరు ఎప్పుడైనా మాట్లాడుకోండి, అర్ధరాత్రి మాట్లాడుకోండి, తెల్లవారుజామున మాట్లాడుకోండి, వినటానికి మాత్రం ఒక వ్యక్తి ఉంటాడు. భయభక్తులు గలవారి మాటలు వినటానికి దేవుడు ఇష్టపడతాడు. వాళ్ళంటే ఇష్టం. ఆయన చెవి యొగ్గి ఆలకించు. మనకి ఇష్టం లేదనుకోండి, మనం ఎలా ఉంటాం తెలుసా? ఎవరన్నా ఏమని చెప్తున్నా, బా భలే విసిగిస్తున్నాడు, అయినా వెనక తప్పదుగా, ఏంది చెత్త అంతా ఏందో చెప్తాడు, ఏంటి ఏమో ఎప్పుడు చూసినా ఏదో చెప్తా ఉంటుంది, అసలు అర్థం లేకుండా ఏదో చెప్పింది, ఇవి ఏం చెప్తుంది ఏమకన్నా అర్థమవుతుందా అని అనుకొని, అయినా కూడా వాళ్ళని మీరు కాదనలేక కొన్నిసార్లు కష్టం, రక్తం వస్తున్నా కూడా వింటారు. రక్తం రాదులేండి, ఏం చేస్తారు? కష్టమైనా కానీ వింటాం. కానీ నిజంగా వినం. వింటున్నట్టుగా ఉంటాం కానీ వింటామా? కానీ కొన్ని మాటలు ఎలా వింటాం చెప్పండి? ఏంటి మళ్ళీ చెప్పు అంట. ఎందుకు? వినాలనుకుంటున్నావు కనుక. ఒక్కటి కూడా మిస్ కానివ్వు. దేవుడు వినాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క మాటలు వినాలనుకుంటున్నాడు. అంతటితో ఆగిపోలేదు దేవుడు. ఇంకొక ఆశీర్వాదం ఉంది. ఇది మామూలు ఆశీర్వాదం కాదు. ఇది రేపొద్దున భవిష్యత్తులో, నిజంగా భవిష్యత్తులో దేవుడు, మనము దాన్ని చూడబోతున్నాం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏంటంట? మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. చప్పట్లు కొడదాం దేవుని. మీలో ఏ ఒక్కరు డైరీ రాసుకోవట్లేదని నాకు తెలుసు. ఉన్నారు ఎవరైనా ఉంటే ఓకే. నాకు కూడా అలవాటు లేదు డైరీ రాసుకోవట్లా. కొంతమంది డైరీ రాసుకుంటారు, కొంతమంది ఓన్లీ లెక్కలే రాసుకుంటారు. ఏ లెక్కలు? సరే, ఏదో ఒకటి మొత్తానికి డైరీ రాసుకుంటున్నారు. కొంతమంది ఏమో అసలు ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం తిన్నారు కూడా రాసుకుంటారు. కొంతమంది ఎవరు ఏమన్నారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాన్సన్ట్రేషన్. కేవలం ఎవరేమన్నారో, ఎవరు ఏం తిట్టారో, ఎవరు ఎలా అవమానం చేశారో అయ్యే రాసుకుంటారు కొంతమంది కదా. ఎవరి గ్రంథం వాళ్ళది. దేవుడు ఒక గ్రంథం రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం. ఎవరి పేరు ఆ గ్రంథం తెలుసా? ఆ పైనే ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. మనం ఫస్ట్ పేజీ ఎడ తిప్పగానే పరిశుద్ధ గ్రంథం అన్నట్లుగా ఏముంటుంది చెప్పండి? భవానీ గ్రంథం. దేవుని స్తోత్రం. జీవన్ గ్రంథం. ఒక గ్రంథం మన పేరట, మన జ్ఞాపకార్థంగా దేవుడు, నా బిడ్డలో నా నామాన్ని స్మరించేవాళ్ళు, నా యందు భయభక్తులు కలిగిన వారు, వారి పేరట ఒక గ్రంథం రాయండి. దేవుని స్తోత్రం.
సరే, మీరు ఇప్పుడు ఏమంటారు? గ్రంథం కావాలంటారా వద్దంటారా? గ్రంథం రాయమంటారా రాయొద్దంటారా? మనం రాయమంటే రాసేది, వద్దంటే ఆగిపోయే గ్రంథం కాదది. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి ఆయన నామాన్ని స్మరించే వారమైతే దేవుడు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళగానే మీ గ్రంథం, అయ్యా నేనెప్పుడయ్యా నీకు నీళ్ళు ఇచ్చింది? నీకు తెలియదు, ఇచ్చావు చూడు, ఇదిగో చదువు. నువ్వెప్పుడు వచ్చావయ్యా నా దగ్గరికి? వచ్చాను, చదువు చదువు, నీ గ్రంథంలో చూసుకో. నీకు అన్నం పెట్టానా నేను? పెట్టావయ్యా అన్నం, నీళ్ళు ఇచ్చావు, అన్నం పెట్టావు. అయ్యా నువ్వెప్పుడయ్యా బలహీనంగా ఉంది, నేనెప్పుడయ్యా నీకు సేవ చేసింది? చేసావు, రాసి ఉంది అక్కడ. మన గ్రంథం వ్రాయబడుతుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారి నిమిత్తం దేవుడు ఒక గ్రంథాన్ని, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియులారా. భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయుష్ను పొందుకుంటాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి! భౌతికంగా ఆత్మీయముగా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయనకి భయపడితే చాలు. దేవుని స్తోత్రం. 3 బైబిల్ స్టడీలు విన్నాం దేవుని భయం గురించి. దేవుని చిత్తం ఇది అక్కడితో ముగిస్తామో వచ్చే వారం కూడా వింటామో తెలీదు. కొంచెమైనా ఈ 3 బైబిల్ స్టడీస్ ద్వారా మన లోపల కొంచెమైనా దేవునికి భయపడేది అది ఉంటే, అది పెరిగితే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ మన మీదకి దిగి వచ్చునుగాక. ఆ ఆత్మతో మనం నింపబడుదుముగాక. పరిశుద్ధాత్మను పొందిన మనము భయభక్తులు పుట్టించే ఆత్మను కూడా మనము కలిగి ఉందుముగాక. జ్ఞానాత్మ, వివేకపు ఆత్మ, గ్రహించే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, యెహోవా ఆత్మ మాత్రమే కాదు, చెప్పండి, భయభక్తులు పుట్టించే ఆత్మ కూడా మనము కలిగి ఉందుముగాక. దేవుని యొక్క 7 అంతల ఆత్మను పొందుకొందుముగాక. ఆ ఆత్మ కలిగిన వారముగా జీవించుదుముగాక. ఆయన రాకడ సమీపముగా ఉండగా మన యందు మరి ఎక్కువ భయము పుట్టునుగాక. లోకానికి కాదు, విపత్తులకు కాదు, యుద్ధాలకి కాదు. ఎందుకు భయపడేది? ప్రాణము కాదు, వద్దు. ఏదో ఒకరోజు ప్రభు సన్నిధికి వెళ్తాం, హల్లెలూయా. ప్రాణభయం ఎందుకు మనకి? ప్రాణం పోయే పరిస్థితి వస్తే మొరపెడదాం, అయ్యా నువ్వు నన్ను కాపాడుతావా లేదా, నీ ఇష్టం. మనిషికి కాదు, మనిషి యొక్క ఆజ్ఞలకు కాదు, అగ్నికి కాదు, దహించు అగ్నికి మాత్రమే. ఆమేన్ చెప్పాలి. ముగించేస్తున్నా, నమ్మి చెప్పండి హల్లెలూయా. దహించు అగ్నికి మాత్రమే భయపడాలి. మనుషులేమి చేయగలరు అని ఉందా లేదా? ప్రాణమును, ఆత్మను చెప్పాలి మిగతా భాగం. ప్రాణమును, ఆత్మను నరకములో నశింపచేయువానికి మాత్రమే. ఎవరికి మాత్రమే? అందరికీ. అంతేనా? ఎవరికి మాత్రమే భయపడాలి? దేవునికి మాత్రమే. మిగతా భయాలన్నీ పోవునుగాక, దేవుడు తొలగించునుగాక. పిరికితనం కలిగిన ఆత్మ వెళ్ళిపోయి భయభక్తులు పుట్టించు ఆత్మ మనల్ని నింపునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.